నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. లైఫ్ స్కిల్స్లో మనం రోజు ఒక టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో ఈరోజు డెసిషన్ మేకింగ్ గురించి తెలుసుకుందాం. ఏంటి డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, ఎందుకు మనకు ఈ డెసిషన్ మేకింగ్ అవసరమవుతుంది, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి కారణం ఏంటి, సొల్యూషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది డెసిషన్ మేకింగ్లో మనకు తెలుస్తుంది. దాని గురించి బాలల హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన టాపిక్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, దానికి కాజ్ ఐడెంటిఫై చేయాలి, దెన్ మనం రెమెడీని అప్లై చేయాలి. అప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా టూ ఆర్ మోర్ ఆప్షన్స్ ఉన్నప్పుడే మనకి డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా చేయాలనేది ఇది డెసిషన్ మేక్ చేసేటప్పుడు లాజికల్గా ఆలోచించాలి అండ్ ఒక ప్రాబ్లం యొక్క ప్రాస్ అండ్ కాన్స్ అనలైజ్ చేయాలి. ఈచ్ ఆప్షన్ నుంచి ఏమేమి ప్రాస్ ఉంది, కాన్స్ ఉంది, అది చెక్ చేసుకోవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇది డెసిషన్ మేకింగ్ అప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ ఉన్నప్పుడు వేరేస్ మనం సీఈఓగా ఉన్న లైక్ ఎంప్లాయీ ఉన్నప్పుడు కూడా మన యొక్క డెసిషన్ మీద చాలా ఇష్యూస్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఒక కంపెనీకి కానీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ కానీ కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ అనేది. ఆ డెసిషన్ మేకింగ్ టైంలో సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ 4 వాటిని మనం తీసుకొని డెసిషన్ మేక్ పర్ఫెక్ట్గా చేయగలిగే స్కిల్ మనలో ఉండాలి. అండ్ మోర్ ఎవర్ మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టూడెంట్స్కి యూజువలీ ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ జాబ్లో జాయిన్ అవ్వాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఎవర్ ఇంటర్మీడియట్ వరకు పేరెంట్స్ చూస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి, ఏ ప్లేస్లో జాయిన్ అవ్వాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూస్ చేసుకోవాలి. ఓన్లీ బ్లైండ్గా ఒక కాలేజ్ ఎక్కడో సమ్వేర్ చేసుకొని మళ్ళీ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ కూడా చూసుకోవాలి. ఆ 4 years కంటిన్యూ అవుతామా, మనం అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అక్కడ అది ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా మనం ముందే అనలైజ్ చేసుకుంటే మనం డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది స్టూడెంట్స్కి. బ్లైండ్గా ఎవరో జాయిన్ అయిపోయారని చెప్పేసి ఎక్కడో ఉన్న కాలేజ్కి చాలా లాంగ్ ఉన్నవి జాయిన్ అయిపోయి ఇంటికి కన్వీనియంట్గా లేకపోతే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి, దెన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనేది కూడా వాళ్ళు ఈ డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం ఆలోచించుకొని మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆల్టర్నేటివ్ చూడడం, దానికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని మళ్ళీ రివ్యూ చేసుకోవడం, దాని డెసిషన్ మనం తీసుకున్న డెసిషన్కి రివ్యూ అండ్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం యాక్షన్స్ దాన్ని ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఇవన్నీ కూడా చూసుకొని మనం ఒక డెసిషన్ తీసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ స్టడీస్, మనం ఫ్యూచర్లో కూడా చదువు, మ్యారేజ్ కానీ ఏదైనా ఇల్లు కట్టుకోవాలా, కార్ కొనుక్కోవాలా, ఆర్ మనీ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఈ డెసిషన్ మేకింగ్ చాలా హెల్ప్ అవుతుంది. మనం ఓన్లీ స్టూడెంట్స్ గురించి చూస్తున్నాం కాబట్టి వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయ్యే టైంలో కానీ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి అనే దాంట్లో వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలనేది. థ్యాంక్ యూ కవిత గారు, చక్కగా డెసిషన్ మేకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.